मातां गुरुस्वरूपिणीं त्वां शबरीं नाम मातरं तत्पादयुगलध्यानं करिष्यामि दिने दिने। परमहंस सच्चिदानंद सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वतीपतये हर 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 महादेव हर। ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ, మాతాజీ వారి భక్తులకందరికీ, శిష్యులకు, ఈ వీడియో చూస్తున్నటువంటి భక్తులకందరికీ కూడా మాతాజీ వారి యొక్క అఖండమైనటువంటి అక్షయ దివ్యాశిస్సులందరికీ కలగాలని ప్రార్థిస్తూ శబరిమాత దివ్య చరణాల విందములకు నమస్కరిస్తూ, నిన్నటి రోజు బ్రహ్మవేత్తల గుణగణాల గురించి ఒక పద్యం చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఇంకొక చిన్న పద్యం బ్రహ్మవేత్తల ఉనికి గురించి తెలియజేస్తుంది. ఈ పద్యం కూడా మాతాజీ వారికి చాలా ఇష్టమైనటువంటిది, అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. గానంబున్నటనంబు తాళగతులన్ గావించుచున్, గానంబున్నటనంబు తాళగతులన్ గావించుచున్, శిరముపైన గల్గు పెందొంతర పూనంగై కొని నాట్యశీలుని గతిన్, శిరముపైన గల్గు పెందొంతర పూనంగై కొని నాట్యశీలుని గతిన్, పుంఖాను పుంకోజ్వల నానాత్తానుభవగ్నుడయ్యూ, బుధుడు ఆనందాత్మన్ గాంచు నెమ్మదిన్, బుధుడానందాత్ముని గాంచు నెమ్మదిన్. సద్గురు శ్రీ శబరి మాతా కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ దీనుడు మీ అందరి లోపల చిన్నవాడు, మీ అందరి పాదధూళిని మా శబరమ్మ నేర్పిన మాట ఇది. ఇది మనకు అంతకు పూర్వము అది తెలిసి ఉండేది కాదు. నేను మీ అందరి యొక్క పాదధూళిని మాతాజీ వారు పదే పదే సెలవిచ్చేవారు. మీ చర్మం ఒలిసి చెప్పులు కొట్టుకున్న తక్కువనే బిడ్డ నాకు అని మాతాజీ వారు మాటలు ఈ సందర్భంలో గుర్తుకొస్తున్నాయి. గానంబున్నటనంబు తాళగతులను గావించుచున్, గానము అంటే పాట, నటనము అంటే నృత్యము, తాళము పాట, నృత్యము, తాళము, లయ, స్వరము, ఇవన్నీ కూడా గానంబున్నటనంబు తాళగతులను గావించుచున్, శిరముపైన గల్గు పెందొంతర పూనంగై కొని నాట్యశీలుని గతిన్. భరతనాట్యం చూసి ఉంటాం అందరం, మీరు కూడా చూసి ఉంటారు. ఈ భరతనాట్యం ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రీతిలో ఉంటుంది. కొందరు ఈ శిరము మీద ఒక ఘటమును ఉంచుతారు, ఆ ఘటం పైన ఇంకొక చిన్న ఘటం, దానిపైన ఇంకొక చిన్న ఘటం, దానిపైన ఇంకొక, ఇట్లా దొంతరలుగా ఒక 10 వరకు కూడా చిన్న చిన్నవి ఉంచి
దానిపైన చివరికి ఒక జ్యోతిని వెలిగించి పెడతారు. అట్లా పెట్టి ఊరుకుంటారా మరి? కింద ఒక పల్లెము, ఆ పల్లెము పైన తన 2 పాదాల నుంచి నృత్యం చేస్తుంటారు. ఎంత నైపుణ్యమైనటువంటి విద్య ఇది! ఈ యొక్క భరతనాట్యం మన భారతీయ సంస్కృతి లోపల అతి ఉత్తమమైనటువంటి భాగం ఇది. గానంబున్నటనంబు తాళగతులను గావించుచు శిరముపైన గల్గు పెందొంతర పూనంగై కొని నాట్యశీలుని గతిన్. ఎట్లయితే గానము, నాట్యము, లయ, తాళము ఇవన్నీ తప్పకుండా వేస్తూ కూడా ఈ నాట్యాచారుడు ఏ విధంగా అయితే తన తలపైన ఉండబడినటువంటి దొంతరలు, ఆ దొంతరలపైన ఉన్నటువంటి జ్యోతి మీదనే తన యొక్క మనస్సు తదేకంగా లగ్నమవుతుంది. ఇవన్నీ చేస్తూ ఉంటాడు. తాళము తప్పకుండా చూస్తూ ఉంటాడు, లయ తప్పకుండా చూస్తాడు, నాట్యం చేస్తుంటాడు. ఏ విధంగా అయితే పాట ఉంటుందో ఆ పాటకు తగ్గట్టుగా తన యొక్క నృత్యాన్ని చేస్తూ ఉంటాడు. ఈ విధంగానే బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు, మహాత్ములు గానంబున్నటనంబు తాళగతులను గావించుచున్ శిరముపైన గల్గు పెందొంతర పూనంగై కొను నాట్యశీలుని గతి పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యూ బుధుడు ఆనందాత్మన్ గాంచు నెమ్మదిన్. పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యు. పుంఖానుపుంఖలంటే లెక్కలేనటువంటివి, అనేకములైనటువంటివి, వాటికి లెక్కించడానికి వీల్లేవు. పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యు అంటే లెక్కలేనటువంటి వాళ్ళు తమ దగ్గరకు వస్తారు. వాటి యొక్క అర్థాన్ని వారి యొక్క బాధలను విని వాళ్లకు సరైనటువంటి సమాధానం ఇచ్చి పంపిస్తారు. అంటే మాతాజీ వారి దగ్గరికి ప్రత్యక్ష ప్రమాణం, నేను అక్కడే ఉండి చూసినటువంటి ప్రత్యక్ష ప్రమాణం. ఒక ఆయన వస్తాడు, అమ్మా నా కొడుకుకు పెళ్ళై 10 సంవత్సరాలైంది తల్లి, ఇంకా పెళ్ళి కాలేదు, మా ఎట్లయినా మీరే దయ చూపాలి తల్లి. దానికి తల్లి తగు సమాధానం ఇచ్చి, బిడ్డ ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి పంపించారు. ఇంకొక ఆయన వస్తాడు, అమ్మ నేను అనేకమైనటువంటి అప్పుల బాధలో ఉన్నా, నన్ను ఈ అప్పుల బాధలు తీర్చు తల్లి, నన్ను దీంట్లోంచి గడకెక్కి తల్లి. అంటే ఎప్పుడు భగవన్నామ స్మరణ చేయబిడ్డ, నీకు బరకత్ కలుగుతుంది, అక్షయం కలుగుతుంది, పో నువ్వు దైవనామ స్మరణ చేయను. ఇంకా ఆశ్రమ నిర్వహణ కూడా ఉన్నది. ప్రతి మహాత్ములకు ఆశ్రమ నిర్వహణలు ఈ భక్తులు సామాన్యం. ఆశ్రమ నిర్వహణ లోపల అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవి మనకు అందరికీ విదితమే. ఆశ్రమంలో ఉత్సవాలు వస్తున్నాయంటే, ఇంకేమైనా వార్షికోత్సవాలు ఇటువంటివి వస్తుంటాయి. వాటికి కూడా మహాత్ములు ఇట్లా చేయాలి బిడ్డ, ఇట్లా చేయాలి బిడ్డ, ఇట్లా చేయాలి. మాతాజీ వారు దత్తాత్రేయ జయంతి వస్తున్నదంటే ప్లాంట్ ముందుగానే కార్తీక పౌర్ణమి నాడు తపస్సు నుంచి 41 రోజు విజయదశమి రోజు అమ్మ సమాధిలోనికి వెళ్ళి మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు హారతితోటి బయటకు వచ్చి ఆ రోజు మీటింగ్ ఉంటుండే దత్తాత్రేయ జయంతి నిర్వహణ గురించి. ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎట్లా చేయాలా అనేటువంటిది మాతాజీ వారు ఆదేశాలు ఇచ్చేవారు. ఇట్లా మహాత్ములకు అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. మరి వాళ్ళు ఇట్లాంటి విషయాలను కూడా సవరిస్తూ సమాధానాలు ఇస్తూ, మరి వాళ్ళు ఎట్లా ఉంటారు? బ్రహ్మవేత్తలు కదా వాళ్ళు, మనస్సును జయించినటువంటి వాళ్ళు సదా ఆత్మలోనే మగ్నమైనటువంటి వారు, ఆత్మస్వరూపమైనటువంటి వాళ్ళు. పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యు బుధుడానందాత్మను గాంచు నెమ్మదిన్. బుధులన్నా బ్రహ్మవేత్తలన్నా ఆత్మవేత్తలన్నా ఒకటే అర్థం. వాళ్ళు ఎప్పుడు సదా నిరంతరముగా
ఆత్మస్థితిలోనే లయమంది ఉంటారు. ఆత్మస్థితిలోనే నిలకడగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుంటారన్నమాట. వారికి వెన్నదోడు పెట్టిన విద్య ఇది. ఎందుకంటే మాతాజీ వారిని మనం ప్రత్యక్ష ప్రమాణంగా చూసినాం. ఇది ప్రత్యక్ష ప్రమాణంగా చూసినాము. ఎందరికో సంతానం లేని వారికి సంతానము, ధనము లేని వారికి ధనము, అమ్మ దగ్గరికి వచ్చిన వారికి కొదవలేదు, ఇది లేదు అనేటువంటి విషయం లేదు. ఇది నేను శపథం చేసి చెప్తున్నాను. మాతాజీ వారి యొక్క సమాధికి ఇప్పటికీ కూడా ఎవరైనా తన శిరస్సు వంచి నమస్కరించి వారి యొక్క సంకల్పం చిత్తశుద్ధిగా చేసినటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతుంది మాతాజీ వారి యొక్క ఆజ్ఞ. నా సమాధి దగ్గర దండం పెట్టును బిడ్డ, మీ పిల్లలకు తరాన మీకు శుభం కలుగుతుంది బిడ్డ అని చెప్పేవారు. అంటే ఇది మేము ప్రత్యక్ష ప్రమాణంగా మనం విన్నాం కదా. బుధుడానందాత్మన్ గాంచు నెమ్మది అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే మాతాజీ వారు చెప్పేవారు, బిడ్డ పొద్దుందాకా సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తా బిడ్డ. అంటే మీరు అందరూ వచ్చే భక్తులందరూ కూడా సగుణ బ్రహ్మలుగానే భావిస్తా బిడ్డ. నేను మీ అందరి యొక్క సేవ చేస్తా బిడ్డ. తెల్లందనుక నిర్గుణోపాసన చేస్తా బిడ్డ. అమ్మ ఎప్పుడు కూడా పడుకునేటువంటిది కాదు. ఇది అక్కయ్యలు ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పినటువంటి విషయం. నా భార్య కూడా 1-2 సార్లు మాతాజీ వారి సన్నిధిలో నిద్ర చేయడానికి అవకాశం దొరికింది. అది ఆమె పూర్వజన్మ సుకృతము. అమ్మ ఆ గాదె ఉన్నది ఇప్పటికి కూడా. ఆ గాదెలో కూర్చొని వెనక్కు ఒరిగేవాళ్ళు, కాలు చాచుకొని వెనుకకు ఒరిగేవాళ్ళు. అట్లనే బ్రహ్మనిష్టలో ఉండి 4 గంటలకు లేచి స్నానాదులు ఆచరించి బ్రహ్మనిష్టలో మళ్ళీ కూర్చుండేవాళ్ళు. లేచి సమాధి నుండి లేచి 8 గంటల సమయం లోపల బయటకు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రథమంగా మనం ఎవరమైతే పోతామో ఆ యొక్క దివ్య పరిమళ సుగంధభరితమైనటువంటి ఆ యొక్క సువాసన ఇప్పటి వరకు నేను ప్రపంచం లోపల ఎక్కడ ఏ అత్తర్లు, సెంట్లు, ఏ విధమైన పరిమళాలు కూడా నాకు ఆ దానికి సమానంగా అనిపించలే. దీనికి ఇంకా కొందరు కూడా ఉన్నారు ఇట్లాంటి అనుభూతి చెందినటువంటి వాళ్ళు. దివ్య పరిమళమైనటువంటి సుగంధ సువాసన. మాతాజీ వారి యొక్క తేజస్సు ఎట్లా ఉండేదంటే బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతుండే. సమాధి నుంచి బయటకు రాగానే దర్శనాలు ఇచ్చేటప్పుడు మనకు మొట్టమొదటి పోయి మేము పాద నమస్కారం చేయగానే, అక్షయం బిడ్డ, బ్రహ్మవేత్త అవుతావు బిడ్డ అని అమ్మ ఆశీర్వించేది. అది నా యొక్క పూర్వజన్మ సుకృత ఫలం అనుకుంటున్నా. ఏదైతేనేమి నేను మాతాజీ వారి భక్తునని సగర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి ఇవాళ ఎదిగినాను. మరియు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరము, మీరందరూ కూడా ఈ వీడియోను చూసి మాతాజీ వారి యొక్క కృపకు పాత్రులవుతారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా గురుదేవుల యొక్క శుభాశిస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. సద్గురు శ్రీ శబరి మాతా కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ హర.